అన్న బాగాలేదంటే చూసి అర్థమవుతుంది అన్న. ఫ్యామిలీ పరంగా కానీ డైలాగ్స్ కానీ ఎమోషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. తెలంగాణ యాస అనేది కాదు, సినిమా అర్థం చేసుకుంటే సూపర్గా ఉందన్న. మూవీ అయితే బాగుంది భయ్య. యాక్చువల్గా హైలైట్స్ అంటే ప్రియదర్శన్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఏదో చిన్న మూవీలా లేదు, చాలా పెద్ద భారీ ఏదో మెయిన్ హీరోస్ ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. నైస్ మూవీ, గుడ్. నాట్ సో గ్రేట్ బట్ ఓకే. తెలంగాణ ఎవ్రీథింగ్ బాగుంది, కానీ ఇంకొంచెం సినిమా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుంది. అది మెయిన్ ఆస్పెక్ట్. అంత బాగానే ఉంది. ఏ ప్రీవియస్ లేదు, ఇది డిఫరెంట్ జానర్ డిఫరెంట్ నరేషన్ బాగుంది. కానీ డైరెక్టర్ ప్రీవియస్ ఫిలిం ఎమోషన్స్ కొంచెం కనెక్ట్ అయింది, కానీ కొంచెం ల్యాగ్ ఉంది అంతే. వన్ టైం వాచబుల్. బాగుందన్న, పర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. సినిమా మనకి చెప్పినట్టుగానే మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్గా ఉంది. సినిమా బాగుంది. నాకు స్ప్లిట్ పర్సెంట్ వస్తుంది చూసేసి. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా సూపర్. అది కాదు మా ఇది వేరు, అది కాదు ఇది ఇద్దరు తప్పేరన్నా. ఎక్కడున్నారు? తప్పు భయమది కాదు మామ. సినిమా చాలా సూపర్ సినిమా. మన నేషనల్ స్టార్ మాత్రం బాగా చెప్పాడు మనోడు. సినిమా చాలా బాగుందండి. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో అది క్లియర్ కట్గా చెప్పాడు. యాక్చువల్గా ఒక అమ్మాయిలో ఎలాంటి భయాలు ఉంటాయి, పెళ్లి తర్వాత ఎలాంటి లైఫ్ ఉంటుంది అనే దాన్ని క్లియర్గా చెప్పడానికి ప్రయత్నించాడు. క్లియర్గా చెప్పాడు అనమాట. అంటే ఒక అమ్మాయిలో ఎలాంటి భయాలు ఉంటాయి, పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఒక మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ అని పెట్టేసి దాన్ని క్లియర్గా ఒక్కొక్క భయాన్ని అమ్మాయిలోంచి తీసేసి లైఫ్ అంటే ఎట్లా ఉంటుంది అనే దాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు. తను చెప్పాలంటే దాన్ని క్లియర్గా చెప్పి సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. విజయ్ హాయ్, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా బాగుంది. మా డార్లింగ్ హీరోగా తీశారు. నభా అయితే ఇంకా అసలు చెప్పేదే లేదు. సూపర్, పైసా వసూల్. అదిరిపోయింది సినిమా. బ్లాక్ బస్టర్ రాబోతే అడుగుర్రి. సినిమా అయితే చాలా బాగుంది. అశ్విన్ గారు చాలా బాగా తీసారు. వివేక్ సాగర్ అయితే ఇరుగా తీసిండు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా సూపర్. అసలు హీరో ఫుల్ చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాకి 5/5. సినిమా మాత్రం నాకు చాలా నచ్చింది. సూపర్. అంటే భార్యాభర్తలు ఉంటారేమో అనుకున్నా, తీరా చూస్తే ఇందులో ఒక 5 పర్సనాలిటీస్ బయటకు వస్తాయి భయ్య. వచ్చాక అర్థమైపోయింది, ప్రతి ఇంట్లోనూ ప్రతి పెళ్ళానికి ఇలాంటి పర్సనాలిటీ చెప్పుకోలేకపోతున్నారు. సిగ్గుతో చచ్చిపోతున్నారు చెప్పాలంటే. ప్రియదర్శిని తన యాక్టింగ్ చాలా బాగుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక చిన్న పర్సనాలిటీ అంటే చిన్న స్టోరీని పట్టుకొని ఇంతసేపు లైన్ అలా డైరెక్షన్ తీసుకొచ్చాడంటే అది గ్రేట్ చెప్పాలంటే. బాలేదని ఇంకెవరు అనలేదు, నేనే చెప్తున్నా. మీరే అంటున్నారు బాలేదని. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా 10 మంది క్యారెక్టర్లు, మెయిన్ క్యారెక్టర్లు పెట్టి ఇంతసేపు సినిమా తీసి కూర్చోబెట్టాడంటే సో ఓకే. చాలా ఇంత బడ్జెట్ పెట్టుకొని కాన్సెప్ట్ ఏంటంటే ఒక వైఫ్ని ప్రేమిస్తాడు అంటే అది మొత్తం పోతుంది. నేను ఒకటే చెప్తున్నా, అప్పట్లో అపరిచితుడు సినిమాలో విక్రమ్ గారు ఎన్ని పర్సనాలిటీ చూపించారో, అంటే ఆ 5 హత్యలు నేను చేయలేదు అవన్నీ అన్న అమాయక క్యారెక్టర్లు ఎలా ఉన్నాయో ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ చెప్పాలంటే ఎర్రగా తీసేసింది నిజంగా. అలాంటి పెళ్ళం నాకుంటే 5 నిమిషాల్లో చచ్చిపోతా భయ్య, ఇంకేం లేదు చెప్తా. ఎందుకంటే అమ్మో ఆ టార్చర్ ప్రియదర్శిని కాబట్టి పడ్డాడు, కానీ నేనైతే మాత్రం పడలేను, ఎవరో పడలేరు. నచ్చిన చీర కొనకపోయినా, నచ్చిన హోటల్ తీసుకెళ్ళకపోయినా మనోళ్ళు విశ్వరూపం చూపిస్తారు కదా, ఇందులో సేమ్ క్యారెక్టర్ ఎర్రగా తీసింది చెప్పాలంటే. యాక్టింగ్ 50% మ్యూజిక్. ఆర్ఆర్ అయితే మాత్రం మనకి జాతరత్నాలు ఫేవర్ కనిపెట్టింది. అంటే ఆ మ్యూజిక్కి ఊపు వస్తుంది అనమాట ప్రతి సీన్కి. చాలు, మరీ హైపు సూపర్. భయ్యా సినిమా చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమాకి మెయిన్ హీరో ప్రియదర్శి అయితే హీరోయిన్ నభా నటేష్. కానీ మొత్తం ఇది లేడీస్ ఓరియంటెడ్ మూవీ. నభా నటేష్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తోటి ఇంకా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా
మధ్య మధ్యలో వచ్చే సీన్స్ ప్లస్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ బాగుంది సినిమా. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తోటి కూడా క్లైమాక్స్ అనేది ఎండ్ చేస్తాడు. ఏంటంటే మనము ఆల్రెడీ అపరిచితుడు చూసాము, కానీ అపరిచితుడు ఏంటంటే ఒక పర్టికులర్ కాజ్ తోటి తీశాడు. కానీ ఇందులో ఏంటంటే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక మనిషి తన ఎమోషన్స్ ఏదైతే ఎమోషన్స్ అయితే ఎట్లా రివీల్ చేయలేడో అవన్నీ ఒక మల్టీ స్ప్లిట్ పర్సనల్ లాగా రివీల్ చేసి బాగుంది. అంటే స్లోగా రన్ అయింది తప్ప మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. అంటే కంపేర్ టు ఆ మూవీస్ కొంచెం ఇది తక్కువనే బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది స్లోగా నడుస్తుంది. బట్ మూవీలో మంచి మెసేజ్ అయితే ఉంది, ఇంకా బాగుంది. కామెడీ ఫోకస్ మీద లేదు, ఫుల్ కామెడీ మీద ఫోకస్ లేదు. నార్మల్గా ఇప్పుడు అంటే రిలేటెడ్ మెసేజెస్తో పాటు అన్ని ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్, మెసేజ్, ఒక కామెడీ అన్నీ ఉన్నాయన్నమాట మూవీలో. కానీ కొంచెం స్లోగా నడుస్తుంది అంతే తప్ప మూవీ అయితే చాలా బాగుంది. మూవీ బాగుంది, హీరో బాగుంది యాక్టింగ్ చేసి. హైలైట్స్ అంటే ఒక స్టోరీ లైన్ లాగా వచ్చింది, ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చు. బాగానే ఉంది మూవీ, హీరో కూడా బాగానే యాక్టింగ్ చేశారు. ఇద్దరు బాగానే చేశారు, కానీ ఒక్క రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారు అనమాట. వాళ్ళ రూల్స్ వాళ్ళ స్టోరీ లైన్లో మంచిగా ఫిల్అప్ చేశారు. బాగుంది, రెండు వైపులు ఉంది. అంటే కామెడీ సీన్లో కామెడీ ఉంది, ఆ సీన్స్ నార్మల్గా బాగానే ఉంది. ఫ్యామిలీ సీన్స్ అందరూ వచ్చి చూడొచ్చు. అంటే తను ఎప్పుడు జోవియల్గా ఆర్ ఏదో ఎక్కిలెక్కిగా హీరో పక్కన అన్నట్టు చేస్తాడు కదా, అలా కాకుండా చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. దోస్ వర్ ద హైలైట్స్. బాగున్నాయి. అంటే బలరాము మల్లేశం లాంటి సినిమాలు చూసాం కదా, ఈ మూవీ ఎలా అనిపించింది? సో అవి కంప్లీట్ సీరియస్ కదా, దిస్ ఈస్ కామెడీ, ఫన్ అండ్ దెన్ సమ్ సీరియస్ అంటే సమ్ మ్యాన్లీనెస్ కనిపించింది. ఇట్స్ నాట్ కంప్లీట్లీ బలగం ఆర్ ఆ టైప్ సీరియస్ కాకుండా యూనో నైస్ మ్యాన్, జెంటిల్ మ్యాన్ అనిపించింది. సో టైటిల్ డార్లింగ్ అని పెట్టేదా, సో స్టోరీకి దానికి యాప్ట్ అయిందంటే లేకపోతే? Of course, every wife or every person who are in a romantic relationship, they call their someone special as darling. So here how he treats his darling is the point. So that's why darling అని పెట్టారు. సో మీకు హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా ఇంకెవరి క్యారెక్టర్స్ నచ్చింది ఇందులో? ఫాదర్ రఘుబాబు గారి క్యారెక్టర్, తను ఉన్నది కొద్దిసేపు ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగా చేసింది. తన్ని గ్లామరస్ రోల్ ఇష్మార్ శంకర్లో చూసాం కదా, సో తను ఇప్పుడు చాలా రకాల రోల్స్ చేసింది ఒకే మూవీలో, చాలా రకాలు. ఐ థింక్ ఎక్కువ రెమ్యూనరేషన్, అన్ని రోల్స్కి రెమ్యూనరేషన్ తీసుకోవాలనుకుంటా. సో బాగా చేసింది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ యూనో మెసేజ్, సటిల్ మెసేజ్ ఉంది. మెసేజ్ అంటే మళ్ళీ ఏదో టీచింగ్ కాదు, ఒక నైస్ పాయింట్ బాగా మంచిగా చెప్పారు. ఐ ఆల్వేస్ గివ్ 4 ఫర్ ఎనీ మూవీ ఐ లైక్. సో ఇది 4. సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వరకు చాలా బాగుంది. ఈజీగా హిట్ అనుకోవచ్చు. ఆయన ఎమోషనల్ చాలా బాగా చేస్తారు. మామూలుగా తను కమెడియన్గానే వచ్చాడు కదా, పెళ్లి చూపులు నా సాగు నేను చేస్తాను అనుకుంటూ, ఇప్పుడు నా యాక్టింగ్ నేను చేసుకుంటా అన్నట్టు చాలా బాగా చేస్తాను యాక్టింగ్ అయితే. అండ్ మనకి చాలా అంత జాతిరత్నాలు రేంజ్ ఫన్ అది అంటే అది ఆ ఫన్, ఆ టైప్ ఆఫ్ ఫన్ వేరే, ఎటకారన్నవో అవన్నీ వేరు. ఇది సిచ్యువేషనల్ జోక్స్, సిచ్యువేషనల్ వేరు. ఇది ఆ టైప్ చాలా తేడా ఉంటుంది ఆ ఫన్కి ఈ ఫన్కి. ఇక్కడ మూవీ అయితే ఒక మంచి మూవీ, నేను 3 ఇస్తా 5. బాగుంది కామెడీ సినిమా, ఫ్యామిలీ అయితే చూడొచ్చు. హైలైట్స్ హీరోని మంచి యాక్ట్ చేసింది అన్ని దాంట్లతోటి, అన్ని క్యారెక్టర్స్ వచ్చి ఒక అపరిచితుల్లో ఎలా చూసామో మనం అపరిచితులాగా హీరోని కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. దర్శన కామెడీ కూడా బాగుంది. ఇంకా కామెడీ ఇంకా చాలా బాగా రావాలి. జాతిరత్నాలు అన్నట్టు మీరు అన్నట్టు అంత కాకపోయినా ఓకే పర్లేదు, బాగుంది. హీరో చాలా బాగుంది అన్న, హీరోయిన్ ఇచ్చే క్యారెక్టర్ చాలా బాగుంది. రఘుబాబు గారు కూడా చాలా బాగుంది. హైలైట్స్ మన హీరోని ఇట్లా ఫ్యాన్ పరంగా చూపించింది, దాని హీరోని కామెడీ
ఆ విధంగా బాగుంది. సో ఫ్యామిలీ నుంచి బాగా నచ్చిందా? చాలా బాగుంటుంది. అంత మంచిగా వల్గర్గా లేదు, అంత ఇది లేదు. కామెడీ సింపుల్గా మంచిగా ఉంది. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న హీరోది మంచిగా ఉంది. హైలైట్స్ అంటే చెప్తా భయ్యా. బాగుంది మూవీ బాగుంది. చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? మెయిన్గా భార్య గురించి బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వన్ మ్యాన్ షో మనోడు బాగా చేశాడు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా కామెడీ జోనర్ అనుకున్నాం కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పేసి అమ్మాయిలో ఉండేటటువంటి భయాలు గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి అపోహల్లో ఉంటారు, పెళ్లి మీద వాళ్ళ అభ్యంతరాలు ఎలా ఉంటాయి అనే వాటిని ఒక మోడ్లో తీసుకొచ్చి దాన్ని మళ్ళీ క్లియర్ చేసి యాక్చువల్గా ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ చాలా బాగా డీల్ చేశారు. ఇది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీ హైలైట్స్ కానీ హైలైట్స్ అయితే ఫస్ట్ హాఫ్ చాలా కామెడీ అలా స్మూత్గా వెళ్ళిపోద్ది, అలా ప్రశాంతంగా నవ్వుకుంటూ చూసుకోవచ్చు. సీరియస్ థీమ్స్ టచ్ చేసినా కానీ ఎవ్రీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా బాగా చూపించారు. కానీ సెకండ్ హాఫ్ కాస్త ఎండింగ్ వచ్చేసరికి బాగా డ్రాగ్ అనిపించింది. చాలా మంది చాలా బోరింగ్ ఉందని ఎక్స్పెక్ట్ చేశారు. మీకు ఎలా? బోరింగ్ అంటే డిఫరెంట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేశారో అది మేబీ ఎండింగ్ వచ్చేసరికి కాస్త క్లిక్ చేసి లేకుండా వేరే ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే టచ్ చేసిన థీమ్స్ కాస్త కొత్తది కాబట్టి టీఎఫ్ఐలో. సో మేబీ అంటే చాలా థీమ్స్ టచ్ చేశారు కానీ అది చూపించేసరికి కాస్త క్లమ్జీగా అయిపోయింది ఎండింగ్. కాన్సెప్ట్ ఈజ్ ఒక హ్యాపీ గోయింగ్ లైఫ్, అతను ఒక ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయితో ఎలా డీల్ చేస్తాడు, లైఫ్ ఎలా ఉంటుంది అనేసి చూపించారు. బలగం లాంటి మూవీ చూసాం కదా ప్రియదర్శిని, ఈ మూవీ ఎలా అనిపించింది? ప్రీవియస్ మూవీస్ కంటే ఇది కాస్త ఓకే అనిపించింది. బలగం మల్లేశం చాలా టచ్చింగ్గా చాలా బాగుంటుంది, ఎమోషనల్ ఎక్కడైనా. ఆ రేంజ్ అంటే జాతిరత్నాలు మ్యాడ్ సినిమా చూసిన తర్వాత కూడా అట్లా నవ్వుకుంటూ ఉంటాం. ఇది ఎండింగ్ వచ్చేసరికి డ్రామా ఎమోషనల్ టోన్లో ఎండ్ అవుతుంది కాబట్టి ఆ ఫన్ అంతా కాస్త తగ్గిపోతుంది. బట్ కామెడీ సెంటిమెంట్ని బాగా కవర్ చేస్తుంది, లైక్ ఓవర్ షాడో చేస్తుంది. సో అంత ఎమోషనల్ డ్రామా, హై ఎమోషనల్ డ్రామా ఇచ్చినప్పుడు అది మన అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. సో మెయిన్ థింగ్ ఇస్ అలాగే ఫన్ మోడ్లో ఎండ్ చేసి ఉంటే మేబీ ఆడియన్స్ బాగా నచ్చింది. మూవీ మంచిగానే ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏం చెప్పుకోవచ్చు మూవీ? డిసప్పాయింట్ మూవీ అనుకోవచ్చు? ఒక యావరేజ్ వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ